35లో భాజపా బలపరిచిన అభ్యర్థి శ్రీవాణి పోటీ చేస్తూ ఉన్నారు. అయితే 35వ డివిజన్లో గత కొన్ని సంవత్సరాలుగా విపరీతమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏమున్నాయి, ఒక మహిళగా ఈ కాలనీవాసులకు తను గెలిపిస్తే ఈ మహిళావాసుల సమస్యలు ఏ విధంగా తీర్చబోతుంది, ఎందుకోసం అంటే పార్లమెంటు డివిజన్లో డీకే అరుణ పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నారు. ఇక్కడ మహిళా అభ్యర్థిగా తను పోటీ చేస్తుంది కాబట్టి మొదటిగా 35 డివిజన్లో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి, వీళ్ళు ప్రచారంలో ఎలా దూసుకుపోతుందో కనుక్కుందాం. పాలమూరు కార్పొరేషన్లో సమస్యల నిలయం, సమస్యలు తాండవిస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధాన రహదారులు సహితం గుంతలమయమై వచ్చిపోయే వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయో చెప్పడం మహా కష్టం. 35వ డివిజన్లో తాండూరు రోడ్లో ఆ రోడ్డు ప్రధాన సమస్య. సుమారు 70 సంవత్సరాల నుండి ఆ కాలనీ ప్రజలు ఎంతో బాధని అనుభవిస్తున్నారు. అటు నుంచి వచ్చిపోయే ద్విచక్ర వాహనదారులు, త్రిచక్ర ఆటోలో వెళ్ళేవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, నడుచుకుంటూ పోయేవాళ్ళు ఎన్ని అవస్థలు పడుతున్నారో వర్ణనాతీతం. అక్కడ అభ్యర్థుల గెలుపోటములు డిసైడ్ చేసే విధంగా ఆ రహదారులు ఉన్నాయి అంటే ఎలాంటి సందేహం లేదు. మరి ఆ ప్రాంతంలో భాజపా నుంచి పోటీ చేస్తున్న శ్రీవాణి రోడ్లపై ఏం మాట్లాడారు, కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి అనే దానిపైన ఇప్పుడు మనం ఫేస్ టు ఫేస్ కార్యక్రమం చేశాం. ఈ వార్తని చూడండి, నచ్చితే షేర్ చేయండి. రహదారులపై శ్రీవాణి మాట్లాడుతున్నది నిజమా అబద్ధమా మీరే కామెంట్ చేసి తెలపండి. నమస్తే శ్రీవాణి గారు. నా పేరు రాచల శ్రీవాణి శ్రీధర్. నేను మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ 35వ డివిజన్ టీడీగుట్ట బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పాదాభివందనం. ఉంది డ్రైనేజీ సమస్య, నీటి సమస్య, ఇంకోటి అక్కడ రైల్వే ట్రాక్ పక్కన రోడ్డు సమస్య ఉంది. కనీసం ఒక చిన్న ఆటో వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఇవన్నీ అడిగి తెలుసుకుంటున్నాం మేము ప్రజలకి. మీ అందరి అమూల్యమైన ఓటుని మా బీజేపీ పార్టీ అయిన కమలం పువ్వు గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో చూసాము మనము, ఇంకోటి 10 సంవత్సరాల నుంచి ఉన్న టీఆర్ఎస్ పాలనలు కూడా చూసాము. ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. మీ యొక్క సమస్యలను మా వరకు మేము చూస్తున్నాం కాబట్టి, కాలనీ వాసులమే కాబట్టి మేము కూడా మాకు తెలుసు, అర్థమవుతుంది. మీ సమస్య ఏమున్నా మన అమ్మ డీకే అరుణ గారు ఉన్నారు, వారి వరకు తీసుకెళ్ళి పైనుంచి నిధులని రప్పించి మన యొక్క సమస్యలను పరిష్కరించుకుందాము. అంతేకాకుండా ఎప్పుడూ ఒకసారి ఎన్నికల కోసం మాత్రమే వచ్చే నాయకులు మన మధ్యలో ఎన్నో ఉన్నారు.